రీఎంబర్స్మెంట్ కింద చెల్లని చెక్కులను గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చాడని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియాకు టోకెన్లు ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంచిర్యాలలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను కళాశాల మేనేజ్మెంట్ను ఆగం చేసిందని పేర్కొన్నారు. అందుకే బకాయిలు 10,000 కోట్లకు చేరాయని ఆయన వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్కు 1,50,000 కోట్లు, అలాగే పోర్ట్ సిటీ అందాల పోటీలకు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులున్నాయి. కానీ పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడంలో ప్రభుత్వానికి డబ్బులు లేవా అని నిలదీశారు. కొంతమంది ప్రైవేట్ కాలేజ్ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి కితాబుదారులుగా మారటం వల్లే నేడు ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. 2026 నాటికి మావోయిస్టులను అంతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులైన నాయక్, శ్రీపాదరావు, చిట్టెం నర్సిరెడ్డిలను నక్సల్స్ వారిని ఎందుకు చంపారో వారిని సమర్థిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లోపం, బ్లాక్ మార్కెటింగ్ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నులను యూరియాను అందిస్తే కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇప్పటి వరకు పంచిపెట్టడం జరిగిందని, మిగతా యూరియా ఎక్కడికి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. మిర్యాలగూడలోని ఎమ్మెల్యే పిఏ యూరియాను పక్కదారి పట్టించిన విషయం గురించి ఆయన ప్రస్తావించారు. ప్రధానమంత్రి మోడీ హయాంలో భారతదేశ అభివృద్ధి రాను రాను మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉంటాయి. వాళ్ళు చేతులు తెచ్చిర్రు. చేతులు తెచ్చాక ఏమైంది, అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్, మా పాఠశాల కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు. నమ్మించారు. వాళ్ళ కేసీఆర్ గారేమో పంజాబ్ పోయి చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువును బజార్ కట్టింది. తన నాశనం చేసిన ఇజ్జత్ తీసేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, టోకెన్లు ఇచ్చింది. టోకెన్లు ఇచ్చింది, పేపర్ 19 రాసినట్టు రాయించారు. ఆ టోకెన్లు చెల్లిన పరిస్థితి. టోకెన్లు ఎందుకు ఇచ్చారు, వెళ్ళమన్నారు, ఎందుకు ఇస్తున్నారు పైసలు? మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇవాళ యూరియా రబీ సీజన్ లో తెలంగాణ రాష్ట్రానికి 12,05,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఎంత వాడుకున్నారు? దాన్ని 9 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 3 లక్షలు ఆల్రెడీ మిగిలింది. సరే, 1 లక్ష అటు ఇటు పోనీయండి. ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది కదా, దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది? మేము ఇన్ని రోజులు అంటున్నామో బీజేపీ ఇవన్నీ తప్పు పుచ్చుకొని మోడీ తిడతారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ అని తిడతారు. మీకు ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నేను పక్కన నేనేమైంది, నిన్న మిర్యాలగూడలా లారీ లోడ్ పడుకున్నారు. యూరియా రైతుల పొలాలలో పోతలేదు. యూరియా పోతలేదు. బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేల గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.